ప్రతిరోజు ఈ అమ్మాయి నిద్ర లేవగానే తను ఒక వీల్ చైర్ పైన కూర్చొని తన కాళ్ళకి బెల్ట్ వేసుకుంటుంది. అలాగే తన తలకు కూడా ఒక బెల్ట్ వేసుకుంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది తుపాకీలు తీసుకుని వచ్చి ఆ అమ్మాయి కరెక్ట్ గా బెల్ట్ వేసుకుందో లేదో అని చెప్పి చెక్ చేస్తారు. అంతా కరెక్ట్ గా ఉన్న తర్వాత అమ్మాయిని బయటకు తీసుకుని వెళ్తారు. ఈ అమ్మాయి లాగే ఆ బేస్మెంట్ లో 20-30 మంది అమ్మాయిలు ఉంటారు. ప్రతిరోజు ఇదే విధంగా వాళ్ళకి బెల్ట్లు వేసి బయటకు తీసుకుని వెళ్లేవాళ్ళు. వీళ్ళు నార్మల్ పిల్లలు అయ్యి ఉండరు. వీళ్ళు జాంబీ వైరస్ సోకిన మనుషులకి పుట్టిన పిల్లలు అయ్యి ఉంటారు. ఎప్పుడైతే ప్రపంచంలో జాంబీ వైరస్ వ్యాపించిందో ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళలకి పుట్టిన పిల్లలే వీళ్ళయ్యి ఉంటారు. వీళ్ళైతే నార్మల్ గానే ఉంటారు, కానీ మనుషుల వాసన రాగానే వీళ్ళు జాంబీస్ లాగా బిహేవ్ చేస్తారు. దాంతో సైంటిస్టులు ఈ పిల్లల్ని ఒక బేస్మెంట్ లో పెట్టి ఆ జాంబీ వైరస్ పోయేలాగా ఏమైనా మందు రెడీ చేయాలని అనుకుంటారు. వీళ్ళందరికీ చదువు చెప్పడానికి ఒక టీచర్ వచ్చేది. ఆ టీచర్ ఈ పిల్లల్ని నార్మల్ పిల్లలు అనుకుని వాళ్ళని టచ్ చేస్తూ ఉంటుంది. దాంతో అక్కడున్న ఒక వ్యక్తి వాళ్ళని టచ్ చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఆ తరువాత ఈ అమ్మాయిని వీళ్ళు బయటకి తీసుకుని వెళ్తారు. ఈమె ఫస్ట్ టైం ఆ బేస్మెంట్ నుంచి బయటకి వచ్చి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.